హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టే కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి రొట్టెలండి. అది ఎంతో టేస్టీగా ఉండే దెబ్బ రొట్టెలు అయితే చేస్తున్నాను. ఇదివరకు మన పెద్దవాళ్ళు ఇలాంటి దెబ్బ రొట్టెలు వేసుకుని తినేవారంటండి. మనమైతే ఇప్పుడు రకరకాల దోశలు, క్రిస్పీ దోశలు, ఆ దోశలు ఈ దోశలు అని అయితే చేస్తున్నాం. ఇలాంటి దెబ్బ రొట్టెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి మీరు చేయని వాళ్ళైతే. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ అయితే తీసుకున్న ఆ బౌల్లోకి 1 కప్పు వరకు పొట్టు మినపప్పు అయితే వేస్తున్నానండి. మీరు కావాలితే మినపగుళ్ళు అయినా వేసుకోవచ్చు. మినపగుళ్ళు అయితే 2 నుంచి 4 గంటల్లో నానిపోతాయి. పొట్టు మినపప్పు అయితే కనీసం 4 నుంచి 6 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. వాటర్ అయితే పోసేసి నానబెట్టేస్తున్నాను. నేను 4 గంటల తర్వాత అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే నానిపోయింది. ఇప్పుడైతే ఈ పొట్టు అంతా పోయేలా కడిగేయాలి. ఈ విధంగా కడిగిన తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసాను. ఇది గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లయితే ఈ పిండి క్వాంటిటీ వచ్చేసి డబుల్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ మినప్పిండిలోకి వచ్చేసి 3 కప్పుల వరకు సన్నటి బియ్యపు రవ్వ అయితే వేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల వరకు బియ్యపు రవ్వ అయితే వేసుకోవాలండి. ఇలా రవ్వ వేసేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. ఈ సాల్ట్ కూడా వేసేసి మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయాలి. ఈ మినప్పిండి, రవ్వ, సాల్ట్ మొత్తం కలిసేట్టుగా కలిపేయాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మరీ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత కలిపేసి మీరు కావాలంటే ఈ పిండి ఇలా కలిపిన తర్వాత ఎప్పటికెప్పుడైనా రొట్టెల కింద వేసేసుకోవచ్చండి. నేనైతే నైట్ అయితే కలిపి మార్నింగ్ అయితే రొట్టెలు అయితే వేస్తున్నాను. కాబట్టి ఇలా కలిపేసి మూత అయితే పెట్టేసి పులియబెట్టేస్తానండి. ఓవర్ నైట్ అంతా అలా వదిలేస్తే పిండి చక్కగా పులిసి మంచి టేస్ట్ అయితే వస్తాయండి. అలా వేస్తేనే నాకైతే చాలా ఇష్టం. అందుకని ఇప్పుడు మూత పెట్టేసి మార్నింగ్ అయితే రొట్టెలు అయితే వేసి చూపిస్తాను. చూడండి, మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేద్దాం. కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. ఇందులో అయితే ఎక్కువ వాటర్ అయితే పోయకండి. ఈ పిండి దెబ్బ రొట్టెలకి పలుచగా అయితే ఉండకూడదు, గట్టిగానే ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి రొట్టెలకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక మందపాటి కళాయి అనేది పెట్టుకోవాలండి. ఆ కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోయండి. ఈ రొట్టెలు కాలడానికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అయితే గుంట గరిట అయితే తీసుకుని 4-5 గరిటల వరకు అయితే పిండిని అయితే వేసేయండి. మీరు ఇంకా మందంగా పెద్దగా కావాలనుకుంటే 7-8 గరిటల వరకు అయినా వేసుకోవచ్చు. నేనైతే 4 గరిటల వరకు అయితే వేసాను. మీరు ఎక్కువగా అయితే స్ప్రెడ్ చేయకండి. ఈ రొట్టెలకి అయితే పిండి వేసిన తర్వాత దానిపైన మూత అయితే పెట్టండి. ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసి కనీసం 5 నుంచి 6 నిమిషాలు అయినా సరే ఈ రొట్టెని కాలనివ్వాలి. 6 నిమిషాల తర్వాత అయితే మూత అయితే తీసి ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే కాలింది. దీని రెండో వైపుకి అయితే తిప్పి కాలనిద్దాం. ఇప్పుడైతే ఈ రొట్టె కాలిందో లేదో తెలియాలంటే మనం తిప్పిన తర్వాత పైన అయితే క్రిస్పీగా అయితే వచ్చేస్తుంది. ఇలా మంచి కలర్లో వచ్చి పైన క్రిస్పీగా అయితే వస్తుంది. ఎలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా రొట్టె కాలుతున్నట్టు అండి. ఇప్పుడైతే ఇలా తిప్పిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ అయితే పోస్తున్నాను. అదే లో ఫ్లేమ్లో ఉంచేసి 4 నుంచి 5 నిమిషాలు అయినా మరలా కాలనివ్వండి. మూత అయితే పెట్టకండి. ఈసారి 4-5 నిమిషాలు కాలిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా అయితే కాలిందండి రెండో వైపుని కూడా. ఇప్పుడైతే తీసేయడమే. మిగిలిన పిండిని కూడా ఇప్పుడైతే వేసేసుకోవడమే. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని మిగిలిన పిండి అంతటిని అయితే వేసేస్తున్నాను. నేను తీసుకున్న పిండి మొత్తం 2 రొట్టెలు అయితే వేసాను. సేమ్ ముందు చెప్పినట్లుగానే దీన్ని స్ప్రెడ్ చేయకోకుండా అలా ఉంచేసి లో ఫ్లేమ్లోనే కాలనివ్వండి. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి కాలనిచ్చారనుకోండి, ఈ రొట్టె లోపల వరకు అయితే ఉడకదండి. చూసుకుని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. ఇలా అయితే నేను తీసుకున్న పిండికి అయితే 2 దెబ్బ రొట్టెలు అయితే వేసాను.
ఈ 2 రొట్టెలు అయితే మా ఇంట్లో నలుగురికి అయితే సరిపోతాయండి. ఎక్కువ శ్రమ లేకోకుండా గ్యాస్ దగ్గర నుంచి నెయ్యాల్సిన అవసరం లేకోకుండా ఇలా ఈజీగా అయితే టేస్టీగా ఇది వరకటి మన పెద్దవాళ్ళు వేసే ఈ దెబ్బ రొట్టెలను అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ రొట్టెలు ఎలా ఉడికాయి అన్నది ఇప్పుడైతే కట్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు అయితే ఉడికి చాలా బాగున్నాయండి ఈ రొట్టెలు అయితే. మరి మన అమ్మమ్మల కాలం నాటి ఈ దెబ్బ రొట్టెల రెసిపీ ఈరోజు మన వీడియోలో మీకు నచ్చినట్లయితే మా అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ నుంచి చూసేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి.